బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఎవరైనా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. స్నేహితులంతా బర్త్డే బాయ్కి విషెస్ చెప్పి పార్టీ అడుగుతారు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు హైదరాబాద్లో పుట్టినరోజు పేరుతో చేసుకుంటున్న పార్టీలు వికృత రూపాన్ని సంతరించుకుంటున్నాయి. బర్త్డే బంప్స్ అంటూ అర్ధరాత్రి చేసుకుంటున్న పార్టీలో బర్త్డే బాయ్ని సీనియర్లు వేధిస్తున్నారు. పార్టీ ఇచ్చిన తర్వాత బర్త్డే బాయ్ని చావబాదటం ఇప్పుడు హైదరాబాద్లో ఫ్యాషన్ అయింది. వికృతానందం పొందిన విద్యార్థులు తాము ఏదో ఘనకార్యం చేసినట్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన వినీత్ హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ నెల 26న వినీత్ పుట్టినరోజు. స్నేహితుల ద్వారా వినీత్ బర్త్డే విషయం సీనియర్ల చెవున పడింది. సీనియర్ల వేధింపులు తాళలేక వారు అడిగినట్లుగానే మందు బిర్యానీతో పార్టీ ఇచ్చాడు వినీత్. బర్త్డే పార్టీ ఇబ్రహీంపట్నంలోని హాస్టల్లో జరిగింది. పేకల దాకా తాగిన తర్వాత సీనియర్ల వికృత రూపం బయటపడింది. కేక్ కట్ చేయగానే కేక్ వినీత్ శరీరమంతా పూశారు. అంతటితో ఆగలేదు. వినీత్ను నలుగురు విద్యార్థులు కాళ్ళు చేతులు పట్టుకుని పైకి లేపి మిగతా విద్యార్థులంతా వినీత్ కింద భాగంలో కాళ్ళు చేతులు బెల్టులు తాళ్లతో ఇష్టం వచ్చిన రీతిలో పిడిగుద్దులు కురిపించారు. ఈ వికృత క్రీడకు వీరు పెట్టిన పేరు బర్త్డే బంప్స్. పది మందికి పైగా విద్యార్థులు కలిసి ఒక్కడిని పట్టుకుని చావబాదడంతో వినీత్ తీవ్రంగా గాయపడ్డాడు. దెబ్బలకు తాళలేక వినీత్ అరుపులు కేకలు వేస్తున్నా పట్టించుకోలేదు. ఏడుస్తున్నా వినిపించుకోలేదు. మద్యం మత్తులో ఉన్న సీనియర్లు వినీత్ను ఇష్టానుసారంగా చితగ్గొట్టారు. అతి కష్టం మీద సీనియర్ల వికృత క్రీడ నుంచి బయటపడిన వినీత్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని జగిత్యాలకు వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్నంతా తల్లిదండ్రులకు చెప్పాడు. బర్త్డే పేరుతో సీనియర్లు చేస్తున్న ర్యాగింగ్ జూనియర్లను వారి పేరెంట్స్ను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతం కాలేజీల్లోని కొందరు విద్యార్థులు ఇలాంటి విష సంస్కృతి బాట పడుతున్నారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాల్సిన విద్యార్థులు పెడదారిన పడుతుండడంపై అధ్యాపకులు కాలేజ్ యాజమాన్యాలు దృష్టి సారించాలని కోరుతున్నారు. నువ్వు వాటికి